హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలిటీ మోడల్ పేపర్. ఇది టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ బోత్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ ఈ పేపర్ వచ్చేసి. అండ్ ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళకి పేపర్ 1 సెక్షన్ బిలో కంప్లీట్గా మనకు పాలిటీ ఉంటుంది కదా. సో యూ కెన్ రెఫర్ దిస్ యాజ్ ఎ మోడల్ పేపర్ ఫర్ యువర్ అప్కమింగ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, విల్ స్టార్ట్. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరైన అంశాలను గుర్తించండి. అండ్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి ఆర్ కరెక్ట్. పాత పార్లమెంట్ భవనంలో సెప్టెంబర్ 18, 2023లో పార్లమెంట్ యొక్క 70 సంవత్సరాల గురించి ప్రత్యేక సమావేశం జరిగింది. దీనిని సంవిధాన్ సభగా పరిగణిస్తారు. నూతన పార్లమెంట్ భవనాన్ని సంసద్ భవన్గా పరిగణిస్తారు. ఇందులో ఆమోదించబడిన మొదటి బిల్లు 106వ రాజ్యాంగ సవరణ బిల్లు. అండ్ ఈ బిల్లుకు లోక్సభలో 454 మంది అనుకూలంగా, 2 వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. నెక్స్ట్, బడ్జెట్తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఇతర అంశాలు ఏవి? ఏబిసిడి ఇక్కడ 4th ఆప్షన్ ఆల్ ఆర్ కరెక్ట్. ఆర్థిక బిల్లు, అనుమతి, ఉపక్రమణ బిల్లు, ఆర్థిక సర్వే అండ్ గ్రాంట్ల కొరకు డిమాండ్ల వివరణ. నెక్స్ట్, అధికారం ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ క్రింది వాటిలో ప్రతిస్పందన బలపరిచేవి ఏవి? ఏ, బి, డి అండ్ ఈ. సి రాంగ్. పారదర్శకత, సమాచార హక్కు, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం, పౌరుల చాప్టర్ను అభివృద్ధి చేయడం, దానికి కట్టుబడి ఉండటం, చట్టాలు, నిబంధనలు, విధానాలను సమీక్షించడం. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావాలు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఏబిడిఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సి రాంగ్. రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక స్వేచ్ఛల పై పరిమితి. కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలు విస్తృతమవుతాయి. తర్వాత పార్లమెంట్ చట్టాలు రూపొందించే అధికారాలు విస్తృతమవుతాయి. ఇవన్నీ కూడా జాతీయ ఎమర్జెన్సీ విచ్ ఇస్ అత్యవసర పరిస్థితి ప్రకటన యొక్క ప్రభావాలు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి చెల్లుబాటు అవుతాయి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, ఏది లేదు. సో విల్ స్కిప్ దిస్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చర్యలు వీరి బాధ్యత. ఏబిడిఆర్ కరెక్ట్. సి రాంగ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత సిబ్బంది, శిక్షా విభాగంలోని అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ డివిజన్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచ్ ఇస్ సివిసి. నెక్స్ట్, ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఏబిసిడిఆర్ కరెక్ట్. న్యాయ సమీక్ష విచ్ ఇస్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష, ప్రతిభ మరియు మైనారిటీ అనే పదాలను రాజ్యాంగంలో ప్రస్తావించారు, కానీ నిర్వచనం లేదు. నెక్స్ట్, నేటి వరకు లోక్సభ స్పీకర్ నిర్ణయాత్మక ఓటు వినియోగించిన సందర్భాలు లేవు. ప్రకరణ 39BC అమల్లోకి వచ్చినప్పుడు ప్రకరణలు 14 అండ్ 19లోని అంశాలు పరిమితమవుతాయి. సంయుక్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ ఇది రాజ్యాంగ పరమైన సంస్థ. నెక్స్ట్, ఈ క్రింది ఏ లోక్సభలు వాటి గరిష్ట 5 సంవత్సరాల కాలం కొనసాగించలేదు? ఏ అండ్ సి. 10వ లోక్సభ తర్వాత 12వ లోక్సభ గరిష్టంగా 5 సంవత్సరాలు కొనసాగించబడలేదు. 10th అండ్ 12th. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్లోని ఇతర సభ్యులు ఎవరు? బి శివరామన్, తర్వాత డాక్టర్ ఏఎస్ఆర్ సేన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ 2 నిబంధన న్యాయ సమీక్ష అధికారాన్ని చాలా స్పష్టంగా
వ్యక్తం చేస్తాయి. ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 26. నెక్స్ట్ ఇది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నెక్స్ట్ టెరిటరీ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ ఆఫ్ ఇండియా క్రింద ఏ కారణాల వల్ల రెండు విభిన్నమైన మరియు భిన్నమైన వ్యక్తీకరణలు? ఆప్షన్స్ 3 మాత్రమే. కేంద్రపాలిత ప్రాంతాలు భారత భూభాగం అనే వ్యక్తీకరణ ద్వారా కవర్ చేయబడ్డాయి మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తీకరణ ద్వారా కాదు. నెక్స్ట్ రాంగ్. అధికారాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్. మ్యాండమస్. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి పైవన్నీ కూడా సరైనవి. వీటికి న్యాయ సంరక్షణ లేదు, విచ్ ఇస్ డిపిఎస్పిసివి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు, వీటికి మరో పేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు. నెక్స్ట్ భారత రాజకీయాలకు సంబంధించి క్రింది ప్రకటనలో దేనిని మీరు సమానత్వంని సూచిస్తూ తగిన ఆలోచనగా అంగీకరిస్తారు? ఆప్షన్ వచ్చేసి 1, 2 and 4. రాంగ్. 2 and 4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 మరియు ఆర్టికల్ 361A భారతదేశంలో సమానత్వం సంపూర్ణం కాదనే వాస్తవాన్ని సూచిస్తుంది. సమానత్వం యొక్క సిద్ధాంతం యోగ్యత యొక్క భేదాన్ని కలిగి ఉంటుంది, కానీ బాలాజీ రాఘవన్ కేస్ 1995 ద్వారా ప్రతిపాదించబడిన వంశపారపర్య బిరుదులు లేదా ప్రభువుల కారణంగా వ్యత్యాసం కాదు. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో ఏ వాక్యాలు సరైనవి? 1 and 2. దేశంలో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? 1, 2, 3, 4 అన్ని కూడా కరెక్టే. ద్రవ్య బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టరాదు. బడ్జెట్పై రాజ్యసభ కేవలం చర్చించగలదు, గ్రాంట్లు డిమాండ్లపై ఓటు వేయదు. అవిశ్వాస తీర్మానం ద్వారా రాజ్యసభ మంత్రివర్గాన్ని తొలగించలేదు. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్లు ఆమోదం తెలపడంలో లోక్సభకు, రాజ్యసభకు సమాన అధికారం కలదు. ప్రకరణ 19(1) క్లాజ్ 1 ప్రకారం నిర్వహించే హిక్లిక్ టెస్ట్ దేనికి సంబంధించినది? సభ్యత, నైతికతకు సంబంధించింది. నెక్స్ట్ ఏ కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లకు హక్కులను గుర్తించింది? నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఒకవేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతికి. నెక్స్ట్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు కానీ జాతిని నడిపించలేడు అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు? రాష్ట్రపతికి. నెక్స్ట్ భారత రాష్ట్రపతి వీటో అధికారాన్ని సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి చెల్లుబాటు అవుతాయి? దిగువబడిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 3 and 4. భారత రాష్ట్రపతి పాకెట్ వీటోను నిరవధికంగా అనుభవిస్తారు, అయితే అమెరికన్ ప్రెసిడెంట్ క్వాలిఫైడ్ వీటోను కలిగి ఉంటారు. భారత రాష్ట్రపతి ఇవ్వబడిన వీటో అధికారం యొక్క లక్ష్యం రాష్ట్రపతి కార్యాలయం మరియు పార్లమెంట్ అధికారం మధ్య చెక్లను మరియు బ్యాలెన్స్ల వ్యవస్థలను నిర్ధారించడం. నెక్స్ట్ దిగువ పేర్కొన్న వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ వచ్చేసి 4, 1, 2, 3, 4 ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు కేంద్ర జాబితాలో కలవు, సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ ఆర్టికల్ 233 ప్రకారం జిల్లాల న్యాయమూర్తులను నియామకం చేసేది గవర్నర్. జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు 2024 ఆగస్టు 31, 2024 సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు ఏర్పడి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేశారు. పోస్టల్ బిల్ని విడుదల చేశారు. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది వారిలో రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనబడని అంశం ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 పైవన్నీ కూడా ప్రత్యక్షంగా పేర్కొనబడిన అంశాలు.
విచ్ ఇస్ ప్రధానమంత్రి తప్పనిసరిగా లోక్సభకు చెంది ఉండాలి, విచ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ ప్రధానమంత్రి రాజ్యసభ కూడా చెంది ఉండొచ్చు. ప్రధానమంత్రి మెజారిటీ కోల్పోతే రాజీనామా చేయాలి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవుల్లో ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరించడం. నెక్స్ట్, ఉమ్మడి జాబితా గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3A and B సరైన స్టేట్మెంట్స్. రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని ఏదైనా నిబంధన పార్లమెంట్ చేసిన చట్టానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం ప్రబలంగా ఉంటుంది. రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అసంగతమై మేరకు చెల్లదు. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టంలోని ఏదైనా నిబంధన పార్లమెంట్ చేసిన చట్టానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అస్థిరత ఉన్నప్పటికీ రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయబడిన తర్వాత అతని సమ్మతిని పొందుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ కమిటీలు మరియు వాటి సిఫార్సులు సరిగ్గా సరిపోతాయి? A and C. బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పథకాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. తర్వాత తుంగన్ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలు రాజ్యాంగబద్ధంగా గుర్తించబడడానికి సిఫార్సు చేస్తుంది. ఇక్కడతో ఫస్ట్ 25 MCQs కంప్లీట్ చేసాం. 26 నుంచి 50 వరకు నెక్స్ట్ వీడియోలో వీళ్ళు కంటిన్యూ. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.